అందరికీ నమస్కారం. రేపే మొదటి శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. 2 పర్వదినాలు ఒకేసారి కలిసి వచ్చిన రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్రము, దోషాలు, పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి. మీ దశ తిరిగిపోతుంది, నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. రాజయోగం పడుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేయండి. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు నాగపూజ చేస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ఎవరైతే సర్ప పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్ప దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం చాలా మంచిది. ప్రకృతి మానవ మనుగడలకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. విశిదంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములను భూమి అంతర్భాగం మందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి పాములని నాగల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతలను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగేంద్రుడి పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషం అనుగ్రహించిన రోజు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంత అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో సర్పము కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడికి కరుణాభరణం, వినాయకుడి నాగయజ్ఞోపవీడు. ఒక్కసారి కశ్యప ప్రజాపతి కదర్వ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, పిండోరకుడు, ఐరావతుడు వారు జన్మించి కనపడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులకు చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి అంతా కూడా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత నుండి వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కదా. నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధముని
తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గుణాలకు వ్యాధులైన మీరు మేమే స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షులై జీవుడుగా మారండి. మీ నాగులంతా అతలా వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు. శ్రావణ శుద్ధ పంచమినే నాగుల పంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యపు ప్రజాపతి భార్యలైన వినతా కద్రులకు గరుత్మంతుడు నాగులు జన్మించారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమి చేసుకుంటూ ఉంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలానంతటిని కూడా ఒక రెక్క విసురుతో ఎదురుగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుడి పుట్టినరోజు ఇది. అందుకే ఈరోజు గరుత్మంతుని స్మరించాలి. ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈసారి నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. అలా కలిసి రావడం చాలా విశేషం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. మరి ఆ తప్పుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూరగాయలు తరగకూడదు, కోయకూడదు. అలాగే మగవారు నాగలితో దున్నకూడదు అని శాస్త్రం చెబుతుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం మణిపూర్లో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగపంచమి మహత్యం అతనికి తెలియదు. ఆ రోజు భూమి దున్నకూడదు అని, గోతులు తవ్వకూడదు అని, పాలతో మన్ను పొడిచి మెత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలంకి వెళ్ళాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కలుపులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణునికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగలి వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండడం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండడం చూసింది. దాంతో బ్రాహ్మణుడే నా పిల్లల్ని చంపి ఉండవచ్చునని నిర్ణయించుకుంది. దాంతో ఆ పాము బ్రాహ్మణుడు నిద్రపోతూ ఉండగా బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతురిని చంపుదామని ఆమె ఊరికి వెళ్ళి బయలుదేరుతుంది. ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంట గోడ మీద నాగులని చిత్రించి చిమ్మిరిని, చలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రయుక్తంగా పూజ చేస్తుంది. దాంతోపాటు పూజ పూర్తయినంత వరకు వేచి ఉందాం అనుకుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించడంతోనే ఆ నాగినికి తృప్తి, సంతోషము కలిగాయి. పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి ఎంతవరకు జరిగిన కథంతా కూడా కూతురుకి చెప్తుంది. ఆమె క్షమాపణ అడగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది. అంతటే పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతికి ఉంటారని చెప్పింది. అంతలోనే
మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకొని లోపల ప్రవేశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టూ ఉన్నవారికి చెప్తుంది. శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది. ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ. అప్పటి నుంచి నాగలితో దున్నరాదు, కూరగాయలు కూడా తరగరాదని నియమం వచ్చెను కనుక ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని, కత్తిపీటను, చాకులను వాడకూడదు. తెలియక చేస్తే సర్వదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు. ఈరోజు పనిముట్లు ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు. కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే ఈరోజు ఎవరూ కూడా పాములను హింసించకూడదు, పాములను కొట్టకూడదు, పాములను చంపకూడదు. ఈరోజు ఈ విధంగా పాములను ఇబ్బంది పెట్టిన సర్పదేవతలు మిమ్మల్ని శపిస్తారు, పేదరికంలో పడిపోతారు. ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇలా అసలు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు పోయకూడదు. ఒక అరగ్లాసుడు పోస్తే చాలు. నిజానికి పాములు పాలు త్రాగవు. అలాగే ఈ నాగపంచమి రోజు మైలులో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు. ఎలాంటి పూజలు చేయకూడదు. కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులకు పూజలు చేసిన సర్పదోషాల శాపానికి గురి అవుతారు. అలాగే ఈరోజు స్త్రీలు కంటదడి పెట్టకూడదు, అంటే ఏడవకూడదు. అంతేకాదు ఈరోజు భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి స్త్రీలు తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇంకా ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పుట్టమన్ను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. మీకు ఉన్న దరిద్రము దోషాలు మొత్తం పోతాయి. అంటే పుట్టమన్ను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేయండి. మట్టి అంటే మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మీది మట్టిని కొంచెం తెచ్చుకొని దాన్ని దాచి ఉంచుకోండి. అంతే. ముందు రోజే పుట్ట దగ్గరకు వెళ్ళి 1 స్పూన్ అంతా మట్టిని తెచ్చి పెట్టుకోండి. పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది. ఈ పుట్టమన్నును చెవులకు రాస్తే చెవి సంబంధిత దోషాలు పోతాయి. పొత్తి కడుపుకు రాస్తే పిల్లలు పుడతారు. అదే ఈ పుట్టమన్ను 1 చెంచాడంతా నీటిలో కలిపి స్నానం చేసుకుంటే శరీరంలోని రోగాలు దోషాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కనుక కుదిరితే పుట్టమన్ను నీటిలో కలుపుకొని స్నానం చేయండి. కొంతమందికి పుట్టమన్ను దొరకదు. అటువంటి వారు 7 లేత తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతిలో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే చెట్టు నుండి కొయ్యకూడదు. తులసి ఆకులు, పుట్టమన్ను ఈ 2 దొరకని వారు 1 స్పూన్ గల్లులుప్పును నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఈ పవిత్రమైన రోజున పుట్టమన్నును కానీ 7 తులసి ఆకులను కానీ గల్లులుప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే దోషాలు పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి. దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్రాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.